నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. జెడ్పీ కార్యాలయంలో స్టాండింగ్ కమిటీ సమావేశం. వివిధ సమస్యలపై అధికారులతో చర్చించిన జెడ్పీ చైర్మన్. చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న దొంగ దొరికిండు. 5 తులాల బంగారం బైక్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు. టీబీ నివారణపై అవగాహన సదస్సు. ఉచిత మందులు అందిస్తామని టీబీ కంట్రోలర్ మంగిలాల్ వెల్లడి. వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ వివరించిన ఆలయ కమిటీ అధ్యక్షుడు సదాశివరెడ్డి. డీటెయిల్ చూస్తే బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి మరో ముగ్గురికి తన అవయవాలు దానం చేసి సజీవంగా నిలిచిపోయాడు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రుద్రారం గ్రామానికి చెందిన పెద్దబోతుల ప్రవీణ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వైద్యులు బ్రెయిన్ డెడ్గా గుర్తించారు. విషయం తెలుసుకున్న జీవన్దాన్ బృందం ప్రవీణ్ కుటుంబ సభ్యులను కలిశారు. వారు ప్రవీణ్ అవయవాలు దానం చేసేందుకు అంగీకరించారు. కార్యక్రమంలో సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఉప సర్పంచ్ యాదయ్య, ఎంపీటీసీ హరిప్రసాద్ రెడ్డి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ గారు ఏం చెప్పిందంటే బ్రెయిన్కు బాగా దెబ్బ తగిలించి చిన్న బ్రెయిన్ పెద్ద బ్రెయిన్ పనిచేయదని చెప్పిందంటే టెస్టులు చేసి మరి కష్టమని చెప్పింది బ్రతకడం. దాని తర్వాత మరి ఈ అవయవాలు ఇస్తే మీకు మంచిగా ఉంటుంది, మట్టిలో పెడితే ఏం ఇది కాదు కదా, మీకేం వచ్చేది ఏం లేదు, మరి అట్లా పెడితే మీకు కొన్ని ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారని చెప్పడం జరిగింది. సో మేము ఆలోచించి అడిగితే నిజమే అనుకొని ఒప్పుకొని ఇస్తామని చెప్పి తీసుకోమని చెప్పాను. ఈరోజు మా గ్రామంలో మా సోదరుడు గత 14వ తేదీ నాడు యాక్సిడెంట్ జరగడం జరిగింది. అదేవిధంగా 14వ తారీఖు యాక్సిడెంట్ జరిగింది. డెడ్ అయ్యాడు. కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ 19వ తారీఖు నాడు విశ్వాసం ఇచ్చాడు. అతని అవయవాలు ముగ్గురికి ప్రాణవాయువుగా ఇచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ నాన్నగారైనటువంటి గ్రామ సర్పంచ్ యాదయ్య గారు వారి కుటుంబ సభ్యుల సహకారంతో వాళ్ళు కూడా మా కొడుకు అయినా సరే కానీ ఇంకా ముగ్గురు ప్రాణాలు కాపాడుతున్నందుకు వాళ్ళు హృదయంతో వారికి ముగ్గురు కుటుంబాల యొక్క ముగ్గురికి అవయవాలు దానం చేసి వారి యొక్క ప్రాణాలు నిలబెట్టినారు. కావున ఈ గ్రామంలో ఇలా ఇవ్వడం వలన మనము మా గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని కూడా ముందు కూడా ఏమైనా జరిగినా కూడా మనము ప్రాణం ఇచ్చే విధంగా ప్రతి ఒక్కరూ ఇలానే కొనసాగించాలని చెప్పి ప్రవీణ్ కుమార్ ఆత్మశాంతి చేకూర్చాలని చెప్పి మా గ్రామం తరఫున మేమందరము ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. జనగామ జిల్లా పరిషత్ కార్యాలయంలో స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. 1, 2, 4, 7వ స్థాయి సంఘాల సమావేశాలపై జిల్లాలో జరుగుతున్న పనుల గురించి జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి అధికారులతో చర్చించారు. 3వ స్థాయి సంఘ సమావేశం జెడ్పీ వైస్ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి, 5వ స్థాయి సంఘ సమావేశం జెడ్పీ మహిళా శిశు సంక్షేమ శాఖ చైర్పర్సన్ పద్మచారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. 6వ స్థాయి సంఘ సమావేశం జెడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాక రవి అధ్యక్షతన జరిగింది. జెడ్పీ ద్వారా అందిన నిధులు, వాటి వినియోగం, గ్రామాలలో చేపట్టిన పనులపై అధికారులను జెడ్పీ చైర్మన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. మా ఏ గారికి ఎక్స్ట్రా పని ఇక్కడే ఉంటుంది. కొంచెం కొన్ని రోజులు స్కూల్లో ఉందండి.
వెబ్సైట్ ఓపెన్ లేదండి, ఉన్నప్పటికీ ఎప్పుడైనా ఇచ్చారు. ఇప్పుడే ఇట్లా వార్తల్లో చేశారు. కొంచెం వచ్చాడు, తర్వాత కానీ అది పాపం ఆయన తప్పు లేదు, వీళ్ళకి మరి ఏమన్నా పాత ఇక జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బు సంపాదించడం కోసం చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న ఓ దొంగను పోలీసులు పట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లా కృష్ణారెడ్డి గ్రామానికి చెందిన రాజేష్ నాయక్ ఈ నెల 21న బాచుపల్లిలో ఉండే గోలి రమాదేవి వాకింగ్ చేస్తుండగా ఆమె మెడలోని చైన్ను లాగాడు. అప్రమత్తమైన గృహిణి వెంటనే అరవడంతో చైన్ను వదిలిపెట్టి అక్కడి నుండి పారిపోయాడు. ప్రగతినగర్ కమాన్ వద్ద బాచుపల్లి పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా రాజేష్ బైక్ను చెక్ చేయగా దొరికిపోయాడు. అతని వద్ద నుండి 5 తులాల బంగారం, మోటార్ సైకిల్ని రికవర్ చేశారు. అతనిపై పీడీ యాక్ట్ పెట్టనున్నట్లు బాచుపల్లి సిఐ నరసింహారెడ్డి వెల్లడించారు. గ్రూప్లో పెట్టేయండి, ఇన్సెంట్ లేదు, ఈ గ్రూప్ ఫోటో వేస్తే పక్కన వేస్తాం ఐడెంటిఫై కావడానికి అంతే. రాజన్న సిరిసిల్ల జిల్లా సముద్ర లింగాపురం గ్రామం చిన్నగుట్టపై వెలిసిన అతి ప్రాచీనమైన శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ నిర్వహిస్తామని ఆలయ కమిటీ అధ్యక్షుడు సదాశివరెడ్డి తెలిపారు. మే 13 నుండి 15 తేదీలలో గణపతి నవగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఉంటుందన్నారు. పురోహితులు రాచల విద్యాసాగర్ శర్మ ఆధ్వర్యంలో కార్యక్రమం వైభవంగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. అపముక్కలవాడ అనాథ రక్షక గోవింద సహాయ పంతులు సంపత్ కుమార్ గారు మరియు సింగిల్ విండో వైస్ చైర్మన్ రామాంజనేయులు గౌడ్ గారు మరియు ఉప సర్పంచ్ దేవేంద్రం గారు, ఎంపీటీసీ పరశురాములు గారు మరియు పెద్దలు మాజీ మండల ప్రెసిడెంట్ రాజారాం గారు మరియు మా ఈ ఆలయ పాలకవర్గ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారు, గుంతగాని శ్రీనివాస్ గారు మరియు కోశాధికారి శ్రీనివాస్ గారు మరియు సంబంధించినటువంటి ముఖ్య పాత్ర వహిస్తున్నటువంటి మహేష్ గారు, రాజిరెడ్డి గారు, దేవరాజు గారు తదితరులందరికీ గ్రామ ప్రజలకు అందరికీ గ్రామ పంచాయతీ తరఫున కానీ సర్పంచ్తో సహా
మరియు ఆలయ కమిటీ మొత్తం గ్రామ ప్రజలు ప్రముఖులు అందరి తరఫున ముఖ్యంగా వేద బ్రాహ్మణుల నిర్ణయం మేరకు 13, 14, 15 నాడు వెంకటేశ్వర ఆలయ ప్రతిష్ట కార్యక్రమం ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ వెంకటేశ్వర ఆలయం దర్శించుకొని దైవ సన్నిధికి దైవానికి కృపకు సాధ్యులు కావాలని కోరుకుంటూ వివిధ గ్రామాల నుంచే కాకుండా సముద్రలింగం ప్రతి ఒక్కరు వచ్చి దేవుని కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ఫకీరా తండా పంచాయతీ పరిధిలో ఫిర్మల్ ఎన్జిఓ సంస్థ ఆధ్వర్యంలో గురువారం టీబీ నిర్వహణపై సదస్సు నిర్వహించారు. పారామెడికల్ ఆఫీసర్ భిక్షం, టీబీ కంట్రోలర్ మంగిలాల్ ప్రజలకు అవగాహన కల్పించారు. ఉచిత మందులతో పాటు నెలకు 500 రూపాయల చొప్పున 6 నెలలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గుగులోతు సునీత, పంచాయతీ సెక్రటరీ నవీన్, ఏఎన్ఎం రజిత, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని బంజారా యువసేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జాదవ్ చంద్రకాంత్ నాయక్ డిమాండ్ చేశారు. ఊట్నూరు మేజర్ గ్రామ పంచాయతీ ఎదుట గురువారం ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 3వ రోజు ధర్నాను చేపట్టారు. శిబిరాన్ని బంజారా యువసేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జాదవ్ చంద్రకాంత్ వారికి మద్దతు తెలిపారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు మనోహర్, సెక్రటరీ బక్కన్న, బొంత ఆశిరెడ్డి, కార్మికులు పాల్గొన్నారు. ఏదైతే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బంగారు తెలంగాణ అంటూ మన ఎన్నో కష్టాలతో నష్టాలతో మరింత కోరుకొని తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో 42 రోజులు సకల కార్యక్రమాలు చేసి ఎంతోమంది అమరవీరుల త్యాగాల ఫలితంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం రాగానే 8 సంవత్సరాలు గడుస్తున్న తరుణంలో కూడా మన నీళ్లు, నిధులు, నియామకాలు, మన ఉద్యోగాలు మనకే వస్తాయి, మన నీళ్లు మనకే వస్తాయి, మన ప్రాంతానికి అభివృద్ధి చేసుకుంటామని కేసీఆర్ గారు ఎన్నో సందర్భాల్లో చెప్పడం, కార్మికులకు, ఉద్యోగులకు, కర్షకులకు, రైతాంగ సమస్యలను ప్రతి విషయంలో తెలంగాణను ముందుకు తీసుకెళ్తామని ఎన్నో హామీలు ఇస్తూ కూడా ఈరోజు నేటికి కార్మికుల యొక్క ఏదైతే సమస్యలు ఉన్నాయో, గ్రామ పంచాయతీ సమస్యలు కావచ్చు, మున్సిపాలిటీ సమస్యలు కావచ్చు, అదేవిధంగా ప్రాంతీయ సమస్యలు కావచ్చు, ఉద్యోగుల ఉపాధ్యాయుల సమస్యలు కావచ్చు, అన్నింటినీ విస్మరించి ఈరోజు ఎలాంటి ఒక మంచి అభివృద్ధి కార్యక్రమాలు కూడా నొచ్చుకునే పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి మేము బీఎస్సీ ఉపాధ్యాయ సంఘం నుంచి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిలో ముందు అడుగు వేస్తున్నటువంటి కార్మికులు లేకపోతే స్వచ్ఛత ఉండదు. స్వచ్ఛత లేకపోవడం వల్ల ప్రజా ఆరోగ్యం క్షీణిస్తుంది, రోగాలు వస్తాయి, జనాలు అందరూ ఎవరు ఉండరు. కాబట్టి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే కార్మికులు చేస్తూ ఉన్నారు ఏదైతే సమ్మెను, వాళ్ళ డిమాండ్లను కంప్లీట్గా అన్ని డిమాండ్లు స్పష్టంగా ఉన్నాయి, కరెక్ట్ ఉన్నాయి, న్యాయపరమైన ఉన్నాయి. కాబట్టి మీరు తక్షణమే వారి యొక్క డిమాండ్లను పరిగణలోకి తీసుకొని వారికి వచ్చే ఏదైతే లాభాలు ఉన్నాయో, ఏదైతే వారి హక్కు ఉన్నాయో హక్కులను మీరు భంగం కలగకుండా తక్షణమే వారికి వారి వేతనాలు, పిఆర్సీ
వారికి రెగ్యులరేషన్ ఇలాంటివి అనేక సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ చేస్తారని ఒకటే ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. కార్మికుల నాయకత్వం, కార్మికుల నాయకత్వం. పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలంలోని పలు గ్రామాల్లోని మృతుల కుటుంబాలను టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నల్ల ఫౌండేషన్ వ్యవస్థాపకుడు నల్ల మనోహర్ రెడ్డి పరామర్శించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. రైతు ప్రభుత్వాన్ని చెప్పుకునే తెరాస పాలనలో రైతు పరిస్థితి దిగజారిందని ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల కాంగ్రెస్ నాయకులు ధ్వజమెత్తారు. మే 6వ తేదీన వరంగల్లో జరగబోయే రైతు సంఘర్షణ కార్యక్రమానికి ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల నుండి అధిక సంఖ్యలో రైతులను కార్యకర్తల సమీకరణతో విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. 2015లో రాహుల్ గాంధీ జరిపిన పాదయాత్రను మరిపించేలా జన సమీకరణ చేద్దామని వారు కోరారు. మరి కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసి 6వ తారీఖు కార్యక్రమం విషయంలో పెద్ద ఎత్తున సమీకరణలు జరపడానికి జరుగుతున్నటువంటి సమావేశంలో భాగంగా ఈరోజు నిర్మల్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఈ ముఖ్య నాయకుల సమీక్ష సమావేశానికి విచ్చేసిన వీళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతూ రేపు 6వ తారీఖు రోజు బ్రహ్మాండంగా లక్షలాదిగా జన సమీకరణ, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సమీకరణ జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. 2015 మే నెలలో రాహుల్ గాంధీ గారు మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిర్మల్కి విచ్చేసిన సందర్భంగా ఆ రోజు లక్షలాదిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు, అభిమానులు ఏ రకంగా తరలి వచ్చారో అదే మాదిరి రేపు మే 6వ తారీఖు రోజు కూడా అంతకన్నా భారీగా జన సమీకరణ చేస్తున్నామని, జరగబోతుందనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఆ రోజు సమ్మర్లో మిట్ట మధ్యాహ్నం 2015 మే నెలలో రాహుల్ గాంధీ గారు దాదాపు 15 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ ఆ రోజు ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతు కుటుంబాన్ని పరామర్శిస్తూ వారికి ఆర్థిక సాయం చేస్తూ ముందుకు నడిచినటువంటి సందర్భం ఇంకా ప్రజలు మర్చిపోలేదు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రజల బాధలు చూడలేక ఆ కుటుంబం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద చూపుతున్నటువంటి అభిమానాన్ని ప్రజలు ఇంకా గుర్తుంచుకొని మరి వారి మీద అభిమానంతో పెద్ద ఎత్తున ప్రజలు మళ్ళీ తరలి వెళ్ళడానికి సిద్ధంగా, వారి వెంట తరలి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారన్న సంగతి మరోసారి తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేవలం అప్పుల తెలంగాణ మారినటువంటి తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఒక అరాచకమైనటువంటి ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. ఒక నియంత ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న సంగతి నేను మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం వస్తే జీవితాలు బాగుపడతాయి, తెలంగాణ రాష్ట్రం వస్తే బతుకులు బాగుపడతాయి, తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంటికి ఉద్యోగం వస్తుంది, తెలంగాణ రాష్ట్రం వస్తే బతుకులు బంగారం అవుతాయని చెప్పి భావించి ఆ రోజు తెలంగాణ హన్మకొండలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సభ నిర్వహించడం వచ్చే ఎన్నికల్లో సీట్ల కోసమేనని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు. హన్మకొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు పొత్తు పెట్టుకోవాలా, తర్వాత పెట్టుకోవాలనే ఆలోచనలో టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ఉన్నారని ఆయన అన్నారు. అయితే ఆ రెండు పార్టీల మధ్య పొత్తు మాత్రం ఖాయమని ఆయన అభిప్రాయపడ్డారు. కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ జితేందర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు సత్యనారాయణ, అమర్నాథ్, సదానంద్ గౌడ్ పాల్గొన్నారు. ప్లీనరీ సమావేశం అది టీఆర్ఎస్ ప్లీనరీ కాదు, అది నరేంద్ర మోడీ నామస్మరణ సమావేశం. అబద్ధాలకు మాట్లాడడంలో కేసీఆర్కి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు. ఆయనట తెలంగాణ బ్రహ్మాండంగా డెవలప్ అయిందంట. ఉద్యోగులకు జీతాలు వస్తలేవు. 5వ తారీఖు కాదు, 10వ తారీఖు, 20వ తారీఖు వరకు కూడా కొంతమందికి జీతాలు వస్తలేవు.
ఇది డెవలప్ అయితే మరి ఉద్యోగులకు ఎందుకు జీతాలు ఇస్తలేవు? 4 లక్షల కోట్ల అప్పులు చేసినావు, ఎంతమందికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినావని అడుగుతున్నావు? ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇచ్చినావు? ఎంతమందికి దళితులకు 3 ఎకరాలు ఇచ్చినావు? ఎంతమంది నిరుద్యోగులకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చినావు? నువ్వు చేసిన అభివృద్ధి ఎక్కడ? ఇన్ని లక్షల కోట్ల అప్పులు చేసి నీ ప్రభుత్వం మద్యం ప్రభుత్వం. ఇది కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ ఈ రెండు ఒకటే. వాళ్ళ తర్జన భర్జన దేనికంటే మొన్న పీకే వచ్చి రాత్రంతా ప్రగతి భవన్లో ఉన్నది అసెంబ్లీ ఎన్నికల ముందు పొత్తు పెట్టుకోవాలా వెనుక పొత్తు పెట్టుకోవాలి. పొత్తు ఖాయం. ఎందుకు అంటే ముందు పెట్టుకుంటే బీజేపీకి 1 సైడ్ అవుతుందేమో, తర్వాత పెట్టుకుంటే ఫుల్ సీట్లు రావేమో, కానీ ఇద్దరు సీట్లు కలిపి గవర్నమెంట్ ఏర్పాటు చేసుకోవచ్చు అనే ఆశతో ఇవాళ ఉన్నది. మేము ఇన్ని రోజులు చెప్తూనే ఉన్నాం కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ ఒకటే అని. ఎందుకంటే వాటికి భావ సారూప్యత ఉన్నది. సిద్ధాంతం విషయంలో ఒకటే, 2 మైనార్టీ అప్పీస్మెంటే, 2 మజ్లిస్ పార్టీ దోస్తులే. ఒక ఆయన మజ్లిస్ పార్టీని సంకల పెట్టుకుంటే ఒక ఆయన భుజానికి ఎత్తుకున్నాడు. 2 ఫ్యామిలీ పార్టీలే, ఇది ఫ్యామిలీ పార్టీ అది ఫ్యామిలీ పార్టీ. 2 కరప్టెడ్. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈయన మంత్రులుగా కూడా పనిచేసింది. కాబట్టి మీ 2 ఒకటే పార్టీ. కాబట్టే ప్రజలు ఇవాళ ఒక ఆల్టర్నేటివ్ అంటే బీజేపీ అని ఆలోచిస్తున్నారు. అందుకోసమే ఇంతగా ఆయన ఈ పీకే సలహాతోని మైనార్టీ ఓట్లు నాకంటే నాకు ఎక్కువ రావాలనే పోటీతోని వాళ్ళ బీజేపీని విమర్శిస్తున్నారు తప్పితే మరొకటి లేదు. ఈరోజు పక్కా కాంగ్రెస్ టీఆర్ఎస్ కలుస్తాయి. అది అసెంబ్లీ ఎన్నికల ముందా తర్వాతనా అనే దాన్ని తర్జన భర్జన పడుతున్నారు. ఈ 2 పార్టీలు ఒకటే. ప్రజలందరికీ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జెడ్పీ కార్యాలయంలో స్టాండింగ్ కమిటీ సమావేశం. వివిధ సమస్యలపై అధికారులతో చర్చించిన జెడ్పీ చైర్మన్. చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న దొంగ దొరికిండు. 5 తులాల బంగారం బైక్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు. టీబీ నివారణపై అవగాహన సదస్సు. ఉచిత మందులు అందిస్తామని టీబీ కంట్రోలర్ మంగిలాల్ వెల్లడి. వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ. వివరించిన ఆలయ కమిటీ అధ్యక్షుడు సదాశివరెడ్డి. ఏవీ బులెటిన్ అప్డేట్స్ కి వాచింగ్ విత్ న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.